నిజామాబాద్ జిల్లాలో ఆంధ్ర నుంచి మహారాష్ట్రకు గాంజా తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగలు రెచ్చిపోయారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 3 విద్యార్థులు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. మద్నూర్కు చెందిన ఒక యువకుడు బఠానీ గింజపై జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాసి అందరినీ ఆకట్టుకున్నాడు. విద్యుత్ స్తంభాలతో పెడుతున్న ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన బింగల్ పట్టణంలో చోటు చేసుకుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల పండుగ సందడి మొదలైంది. నిజామాబాద్ జిల్లాలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్సీ కవిత చాలా రోజుల తర్వాత జిల్లాకు వచ్చి పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులు జరిగిన ముఖ్యాంశాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలించినట్టయితే బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. జిల్లాలో ప్రధానంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఇటు గోసంతతికి సంబంధించిన అక్రమ రవాణా జరగకుండా ఈ పశువుల అక్రమ రవాణాను నిరోధించడం కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ఖచ్చితంగా ప్రతి ఒక్క రూల్స్ ప్రకారం డాక్టర్ల పర్యవేక్షణలో అక్కడ తీసుకువెళ్లే పశువులను నిర్ధారణ జరిపిన తర్వాతే ఇక్కడ నుంచి తరలిస్తున్న పరిస్థితి అవుతుంది. అంతేకాకుండా కొన్ని హిందూ సంఘాలు దీనికి సంబంధించి దాడులకు పాల్పడుతున్న సంఘటనలు కూడా జిల్లాలో చోటు చేసుకున్న తరుణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా జిల్లా నుంచి బయటకు వెళ్లే ఈ వాహనాలు ఏదైతే రవాణా చేసే వాహనాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. వాటికి సంబంధించి అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాతే వీళ్ళు తీసుకుపోతున్న పరిస్థితి ఉంది. నిజామాబాద్ జిల్లా ఇటు సిపి సాయి చైతన్య, అటు కామారెడ్డి ఎస్పీ రాజేష్ ఇద్దరు కూడా ఒకటే తెలియజేస్తున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో పండగలు జరుపుకోవాలని ప్రజలకైతే తెలియజేస్తున్నారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే పోలీసుల సహకారం తీసుకోవాలి తప్ప ఎవరు కూడా ఎలాంటి గొడవలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి కోరుతున్నారు. ఇలాంటి ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ గాంజా కలకలం అయితే రేపుతోంది. అక్రమ రవాణాకు కొందరు పాల్పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ గాంజా అక్రమ రవాణాను పోలీసులు అయితే నిరోధించారు. ప్రధానంగా ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాల నుంచి ప్రధానంగా ఇటు నాందేడు, ఈ మహారాష్ట్ర ప్రాంతాలకు ఎక్కువగా గాంజా సరఫరా జరిగేది. అది వాహనాల్లోనే తీసుకువచ్చేది. అయితే పోలీసులు ప్రణాళికతో వాళ్ళంతా కూడా ఏదైతే అక్రమ రవాణాను అడ్డుకట్ట వేశారు. గత కొన్ని రోజులుగా ఈ వాహనాల ద్వారా ఈ గాంజాను తీసుకువెళ్తున్న తరుణంలో ఎక్కువగా పట్టుబడుతున్నామనే ఆలోచనతో ఏదైతే ఈ గాంజాను అక్రమంగా తీసుకువెళ్లే వాళ్ళు ట్రైన్ ఎంచుకున్నారు. సంబల్పూర్ ఎక్స్ప్రెస్, ఇది ఏదైతే ఆంధ్ర నుంచి నాందేడ్ మీదుగా మహారాష్ట్రకు వెళ్తుంది ఈ ట్రైను. ఈ సంబల్పూర్ ట్రైన్ ఏదైతే ఉందో దీనిలో గాంజాను 12 కిలోల గాంజాను ఆర్పిఎఫ్ పోలీసులు సీజ్ చేసిన పరిస్థితి. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ రవాణా అయితే పూర్తిగా కట్టుదిట్టమైనప్పటికీ మళ్ళీ జిల్లాలో ఈ గాంజా కలకలం అయితే రేపిందనే చెప్పొచ్చు. ఈ అక్రమ రవాణాను అరికట్టాల్సిన అవసరం పోలీసుల పైన ఎంతైనా ఉంది. ప్రధానంగా ఈ అక్రమ రవాణాకు సంబంధించి రైళ్లను వాడుకోవడం మళ్ళీ ఇది ఒక చర్చనీయ అంశంగా మారింది. ఇక పోలీసులు దీనిపైన కట్టుదిట్ట భద్రతమైన ఏదైతే చర్యలు తీసుకోవడానికి అయితే మళ్ళీ ట్రైన్లలో కూడా ఈ చెకింగ్ ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. కామారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా ఏదైతే వ్యవసాయ క్షేత్రాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ కాయిల్స్ ని దొంగిలిస్తున్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కామారెడ్డి జిల్లా సంబంధించి వడంపల్లి ఈ గ్రామంలో 4 ట్రాన్స్ఫార్మర్లను ఒకటే రోజు 4 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ కాయిల్ ని దొంగిలించారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం పంటలంతా కూడా వాళ్ళు ఇప్పుడిప్పుడే తుకాలు వేస్తూ చేస్తున్న తరుణంలో ఈ ట్రాన్స్ఫార్మర్లు ఎత్తుకుపోవడం వల్ల రైతులైతే తీవ్ర ఆవేదన గురవుతున్నారు. అలాగే దీనికి సంబంధించి పోలీసులు కూడా అక్కడ ఎంక్వైరీ దర్యాప్తు జరిపారు. ఎలాంటి ఆనవాళ్లు దొరకకుండా అక్కడ నుంచి దీన్ని ధ్వంసం చేసి తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రైతులు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల వద్ద రాత్రిలో ఒక నిఘా వేసి ఉంచాలని చెప్పి వారైతే కోరుతున్నారు. ఇటు రైతులైతే ఖచ్చితంగా ఇలాంటి దొంగల పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే రైతులకు ఇప్పుడు ప్రధానంగా నీళ్ల సమస్య ఉన్న తరుణంలో
ఈ ఈ ట్రాన్స్ఫార్మర్ దొంగల కారణంగా వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క వర్షాలు, మరో పక్క నీళ్ళ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ఈ ట్రాన్స్ఫార్మర్లు లేక దొంగతనాల కారణంగా నీళ్లు లేక కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ దొంగల పని అసలు వారిని అరెస్ట్ చేయాలని చెప్పి రైతులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వడంపల్లికి సంబంధించిన ఈ దొంగతనానికి సంబంధించి సిఐ నరేష్ ఇప్పటికే కేసు నమోదు చేశారు, ఆధారాలను సేకరిస్తున్నారు. ఖచ్చితంగా ఆ దొంగలను పట్టుకుంటామని రైతులకు తెలియజేశారు. కామారెడ్డి జిల్లాలో క్రికెట్ సరదా ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి మండలం సోమార్పేట ఏదే ఉందో ఆ నిజాం సాగర్ బ్యాక్వర్డ్ ప్రాంతం అది. ఆ ప్రాంతంలో కొందరు యువకులు క్రికెట్ ఆడడానికి సరదాగా క్రికెట్ ఆడడానికి వెళ్ళిన యువకులు అక్కడ నిజాం సాగర్ బ్యాక్ వాటర్ లో స్నానం చేయడానికి వెళ్ళారు. ముగ్గురు యువకులు కూడా ఆ ఊబిలో చిక్కుకొని మృతి చెందిన సంఘటన తీవ్ర విషాదం అయితే నింపింది. ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఈ యువకులంతా కూడా సరదాగా క్రికెట్ ఆడారు. చివర్లో నిజాం సాగర్ ఈ బ్యాక్ వాటర్ లో స్నానానికి అయితే వెళ్ళారు. అక్కడ చూసుకోలేదు. ఆ యువకులంతా కూడా ఒకరి తర్వాత ఒకరు మా బ్యాక్ వాటర్ లో వెళుతున్న తరుణంలో ఆ ఊబి ఎక్కువగా ఉండడము, దాన్ని వాళ్ళు గుర్తించకపోవడము, ఒకరి తర్వాత ఒకరు అలా నీళ్లలోకి వెళ్ళిపోయారు. వారికి ఈత వచ్చినప్పటికి కూడా వాళ్ళు మృతి చెందిన సంఘటన ముగ్గురి కుటుంబాల్లో, విద్యార్థుల కుటుంబాల్లో వీళ్ళంతా కూడా విషాదం నెలకొల్పిందని చెప్పొచ్చు. వారు మరికొన్ని రోజుల్లో వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుకోవడానికి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి తరుణంలో వీళ్ళు ముగ్గురు కూడా మృతి చెందడంతో నిజాం సాగర్ ఇది ఎల్లారెడ్డి మండలము, ఇటు నిజాం సాగర్ మండలం, రెండు మండలాలకు సంబంధించిన యువకులు కాబట్టి అక్కడంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించారు, వారికి మనోధైర్యం నింపారు. ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు ఈ విద్యార్థుల పైన ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా తెలియచేశారు. ఈ ప్రధానంగా పిల్లలు బయటకు వెళుతున్నప్పుడు ఇలాంటి ఈత అట్లాంటి ఆటలు వెళ్తున్నప్పుడు కొంచెం వారికి చూడాల్సిన అవసరం తల్లిదండ్రుల పైన కూడా ఉందని చెప్పి తెలియజేశారు. ఈ విషయంపై నిజాం సాగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అయితే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఈ జెండా ఎగరవేసి రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులందరినీ కూడా అలరించాయి. ఇక్కడ జెండా ఎగరవేసి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అప్పటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో జరిగిన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అదేవిధంగా ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఉన్నారో, అలాగే అమరవీరుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ సత్కరించుకున్నారు. ప్రధానంగా ఈ తెలంగాణ ఉద్యమ కాలం నాటి పరిస్థితులను అందరూ కూడా అప్పుడే తెలియజేసిన పరిస్థితి అందరూ అక్కడ తెలియజేసుకున్నారు. ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న తరుణంలో అయితే ఈ ఒక యువకుడు తెలంగాణ రాష్ట్ర ఈ ఉద్యమాన్ని గుర్తు చేసే విధంగా బఠానీ గింజల పైన తను జయ జయ హే తెలంగాణ అంటూ ఆ పాటను మొత్తం పూర్తిగా బఠానీ గింజల పైన రాసి అందరినీ ఆకర్షించాడు. మద్నూరుకు చెందిన టీచర్, తను ఒక ప్రైవేటు టీచరు, అతను ఈ జయ జయ హే తెలంగాణ పాటని బఠానీ గింజల పైన వినూత్నంగా రాయడం అందరిని అయితే అలరించింది. భీమ్గల్ పట్టణంలో విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ బీభత్సం సృష్టించింది. త్రుటిలో ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా భీమ్గల్ పట్టణంలో ఆ అధిక లోడుతో ఏదైతే విద్యుత్ స్తంభాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి డివైడర్ పైన వెళ్ళింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరుగులు తీసిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో వెను ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఇలా ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ప్రమాదానికి కారకుడు అయ్యాడనే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రమాదం తప్పడం పట్ల అందరూ అక్కడ ఉన్నందరూ అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ట్రాక్టర్ డ్రైవర్ పైన భీమ్గల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బోనాల పండగ ప్రారంభమైంది, సందడి మొదలైంది. అయితే రెండు జిల్లాల్లో కూడా ఆదివారం రోజు ఆ అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. ప్రధానంగా కామారెడ్డిలో బోనాల పండుగ అంటే కామారెడ్డిలో చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు. గ్రామాల్లో అందరూ సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. టెక్రియాల్ గ్రామంలో అటు కామారెడ్డిలో కూడా
గ్రామ మహిళలంతా కూడా అమ్మవార్లకు బోనాలు సమర్పించి చల్లగా చూడాలని ఆ పండగను నిర్వహించుకున్నారు. దీంతో ఊరంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. ఇక రానున్న అన్ని ఆదివారాల్లో కూడా అమ్మవార్లకు బోనాలు సమర్పించే సంస్కృతి తెలంగాణలో ఉంది. ఇందులో భాగంగా నిజామాబాద్, అటు కామారెడ్డి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కూడా ఈ బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్న సంస్కృతి అయితే చాలా రోజులుగా ఉంది. పిల్లలు పాపలు అందరూ కూడా ఈ బోనాల పండుగలో సరదాగా గడుపుతారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తోంది. తను చాలా రోజుల తర్వాత జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత 2 రోజులుగా బిజీగా గడుపుతోంది. ప్రధానంగా ఎవరైతే తన అనుచరులు ఉన్నారో చాలా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల తర్వాత జిల్లాకు రావడంతో తన ఎవరైతే అభిమానులంతా కూడా తనను కలిసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆప్యాయంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలకరిస్తోంది. తన ఇల్లు మొత్తం సందడిగా మారింది. అక్కడికి వచ్చే సందర్శకులతో అందరితోని కూడా కల్వకుంట్ల కవిత ఇండివిజువల్గా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. తాజా పరిణామాలపైన చర్చిస్తోంది. దీంతో వాళ్ళ ఇంటికి అభిమానులు అయితే ఎక్కువగానే వస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం చాలా రోజుల తర్వాత ఎమ్మెల్సీ కవిత ప్రజల్లో మమేకం అవుతున్నారు. ఇప్పుడిప్పుడే అందరూ కూడా తనను కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సమస్యలపైన వినతి పత్రాలు కూడా ఎమ్మెల్సీకి ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఏదైతే జిల్లాలో ఉన్న దాశరథి జైలు ఒకటి ఉంది, జిల్లాలో కిల్లాలో ఉంది. ఈ దాశరథి జైలుకు తాను అప్పుడు ఫండ్స్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఆ జైలు శిథిలావస్థకు చేరింది. దానిని అభివృద్ధి చేయాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే తాను దీనికి సంబంధించి కలెక్టర్ కూడా ఒక వినతి పత్రం రెడీ చేశారు. జిల్లా జైల్లో ఉన్న దాశరథి జైలుని మోడల్గా మార్చాలని చెప్పి ఏదైతే అప్పటి ఉద్యమకారులకు సంబంధించి దాన్ని ఒక జ్ఞాపికగా తయారు చేయాలని చెప్పి తాను ఈ కోరిన పరిస్థితి అయితే ఉంది. శిథిలావస్థకు చేరిన దాశరథి జైలుని కాపాడాల్సిందిగా అధికారులను కూడా ఎమ్మెల్సీ కవిత కోరుతున్నారు. ఇవి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా జరిగిన ముఖ్యాంశాలు. కెమెరా పర్సన్ గణేష్తో రాజు, మహా న్యూస్.